అందరికీ దేవుని నామమున వందనములు చెల్లిస్తున్నాను. నిస్సి 119వ కీర్తన మరి చక్కగా చెబుతా ఉంది. యోహాను గారు ఏమనంటే, ఈ అమ్మాయి కడుపులో టేప్ రికార్డు ఉందిరా, అంత వడిగా 3 ఏళ్ళప్పుడే 3 సంవత్సరాలు. ఒకసారి ఎవరో ఫారినర్ ఎవరో వస్తే వాళ్ళ ముందు చెప్పడానికి భయపడేది, మనవాళ్ళు అనుకుంటారు. నేను వాళ్ళమ్మ డాబా పైకి వెళ్ళి చెప్పులతో ఉండాం. ఆ అమ్మాయినేమో కాళ్ళ మీద నిలబెట్టి ఆ వాక్యం చెప్పిన దాకా ఆ అమ్మాయిని అట్లా శిక్షించాం. కింద తీసుకొచ్చి చూస్తే ఆ అమ్మాయి కాళ్ళు ఎర్రగా బొబ్బరికాయ. నేను ఏడ్చాను. అట్లా వాళ్ళమ్మ బాగా తరిపించేసింది. దేవుని నామాన్ని బట్టి నన్ను అమెరికాలో ఉన్న డాక్టర్ పాల్ గారు అంటున్నాడు రాత్రి, యేసు ప్రభు వయసులోనే మీ అమ్మాయి కూడా చనిపోయింది. మా అమ్మ యేసు ప్రభు అంతా శ్రమ పొందలేదు, కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఉంది మహిమలో. మా సంతోషం ఏంటంటే, ఈ భూలోకంలో మనం ఎలా జీవించినా, ఉండటానికి లేకపోయినా, తినటానికి లేకపోయినా, కట్టుకోవటానికి లేకపోయినా, దేవునిలో ఉంటే ఈ భూలోకం దాటిగానే మహిమలోకంలోకి వెళ్తాం. మహిమలోకం అది. అక్కడ పరిశుద్ధులే ఉంటారు. మహిమలో పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. పరదైసు యేసు ప్రభు మరణించి కిందకి వెళ్ళి శరగా పట్టుకొని పరదైసు పరలోకం తీసుకెళ్ళి, ఇప్పుడు మా నిస్సి పరదైసులో ఉంది. ఒకప్పుడు ఆమెను వెంట పెట్టుకొని యేసు ప్రభు వస్తాడు. ఆమెనే కాదు, మనకంటే ముందు వెళ్ళిన మన యొక్క ప్రియులందరినీ వెంట పెట్టుకొచ్చినప్పుడు మనం జీవించి ఉంటే మనం కూడా వారితో పాటు ఏకముగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16-17 ప్రకారం మనం వెళ్ళిపోతాం. అది మన ధన్యత. నా ఆశ ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే, చాలా బాధపడింది. చాలా ఆఖరి రోజు మొన్నటి దినాన చాలా నేను చూడలేకపోయాను. ఇప్పుడేమనిపిస్తుందంటే, ఆ బాధ ఇంకా నా రోజులు మోసి నా కళ్ళేది ఉంటే బాగుంటుంది కదమ్మా అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రతికుండి అట్లా బాధపడతాంటే నేను అన్నాను అనుకోండి, ఆమెమంటది, నానా నేను బాధపడతాను, నీకు ఇష్టమా అంటది. కనుక బాధలు లేని దేశంలో నా కుమార్తె ఉంది. మరి అది చాలా సంతోషం. కానీ పెళ్లినాటి ప్రమాణాలు మరి అందరూ నెరవేర్చలేరు. పెళ్లినాటి ప్రమాణాలు మరి మా నిశ్చయకి మా అల్లుడు చేశాడు. స్నానం చేయించేవాడు, ఏది అన్నీ చేసేవాడు. ఆమె ఒక భార్యగా కాకుండా కుమార్తెగా చేశాడు. నాకు చాలా సంతోషం. దేవుడు మరి ఆ బిడ్డను, మరి సునీల్ని, మరి ఆ చిన్న బిడ్డను కూడా మరి దేవుళ్ళు ఇది ఫలించాలని మీరందరూ ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. నిసి అన్నిటిలో ఫస్ట్గా వచ్చేదండి. కాలేజీలో చదివేటప్పుడు కాలేజీ ఫస్ట్ వచ్చింది. అన్నిటిలో బైబిల్ వాక్యంలో కానీ దేవుని తెలుసుకోవటం, దేవుని వాక్యం చెప్పాలని ఎంతో ఆశపడింది. కానీ దేవుడు సెలవే లేదు, దేవుని చిత్తం. కానీ మా యొక్క ఆదరణ కొరకై మీ అందరూ ప్రార్థన చేయవలసింది మిమ్మల్ని అందరూ కోరుతూ ముగిస్తున్నాం. సమయంలో మరి ప్రెస్కిల్లా అనేసి విడిచి వెళ్ళినటువంటి వారి యొక్క భర్త గారు సునీలు, కుమారుడు, వారి 2 కుటుంబాల గురించి ఆదరణ కొరకు ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో తదుపరి ఈ భూస్థాపన కార్యక్రమానికి ముందు కొనసాగుదాం. మన మధ్య దైవజనులు వినోద్ పాస్టర్ గారు ఉన్నారు. ముగింపు ప్రార్థన నడిపించవలసిందిగా కోరుతున్నాను.
ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఒక సమాధి కార్యక్రమంలో మేము ఉన్నాం, మీరు చూస్తున్నారు ప్రభా.